హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్. ఇట్స్ ఎన్ ఇన్సూరెన్స్ ఛానల్. ఈ ఛానల్లో ఇన్సూరెన్స్ సంబంధించిన A to Z టాపిక్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, రీసెంట్లీ మన ఇంటర్వ్యూ అనేది రావడం జరిగింది. అది మన ఛానల్తో కొలాబరేషన్ చేయించాము. సో ఛానల్ పేరు వచ్చేసి మన జూమింగ్ టీమ్. ఒక్కసారి మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడండి ఫ్రెండ్స్. అరౌండ్ 50 to 55 minutes వచ్చింది. ఒక్కసారి, ఎందుకంటే మీరు ఎలాగో ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎన్నో వీడియోస్ చూస్తున్నారు యూట్యూబ్లో, చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూస్తున్నారు. సో అవన్నీ వీడియోస్ చూసే ముందు నాకు అంటే నేను 6 years ఎక్స్పీరియన్స్తో ఏం చెప్పాను, అసలు ఎగ్జాక్ట్లీ ఏం నడుస్తుంది అనేది కంప్లీట్లీ కవర్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మీకు ఆ ఛానల్లో ఆ లెంతీ వీడియోస్ చూడదలుచుకోకపోతే నా ఇన్స్టాగ్రామ్లో NAWINYADAV01 నవీన్ యాదవ్ 01 అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. షార్ట్స్ అన్న చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఈ మ్యాటర్ చెప్తున్నా అంటే, చాలామంది ఈ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూసి పాలసీలు తీసుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిరని చెప్పి హెల్త్ కానీ లైఫ్ కానీ పాలసీలు తీసుకోకండి. ఎందుకు చెప్తున్నాను మరీ అర్థం చేసుకోండి. మీరు ఎన్ని పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు తీసుకోండి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, ఎనీ1 ఎవరి పేరు తీసుకున్నా ఒక ఫేమ్ సంపాదించుకొని ఒక 1 million లేదా 2 million సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకొని తర్వాత వాళ్ళ అసలు రూపాలు బయట పెడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీవన్, బట్ మీరే గమనించండి. ఇంతకుముందుకు మన ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ అని చేశారు. రీసెంట్లీ మన ఇన్ఫ్లుయెన్సర్లే ఈ గివ్ అవే అని చెప్పి చేశారు. మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్లు, టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు ట్రస్ట్ అనే పేరు చెప్పి ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేస్తున్నారు, కొన్ని ఆన్లైన్ ఫ్లాట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అసలు వీళ్ళకు క్వాలిఫికేషన్ ఏంటి ప్రమోట్ చేయడానికి? జస్ట్ నాకు సబ్స్క్రైబర్ ఉన్నారు, ఏది చెప్పినా నమ్ముతారు అని చెప్పేసి వీళ్ళు ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, గుడ్, ప్రమోట్ చేయండి, బట్ జెన్యూనిటీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ పోయింది? ఏంటి బ్రో నువ్వు ప్రతిసారి అతన్ని అంటావు ఇతన్ని అంటావు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్లీ నేను ఒక వీడియో చేశాను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. ఆ వీడియోకి ఒక 3 కీప్ ఆన్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళ కామెంట్స్ ఏంటి అని నేను చదివాను. అప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి చిన్న చిన్న ఛానల్స్ నాలాగానే, లైక్ ఒక 500 సబ్స్క్రైబర్స్, 70 సబ్స్క్రైబర్స్, ఒక అతనికి 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళంతా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. వీళ్ళు అనేది ఏంటంటే, నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు, నీకేం తెలియవు, నీ చిన్న పొరగానివి, లేదా అనుకో అసలు నీకు నాలెడ్జ్ ఉందా ఇన్సూరెన్స్ రిలేటెడ్ అని. వాళ్ళకి అక్కడే క్వశ్చనింగ్కి ఆన్సర్ కూడా ఇచ్చాను. సో నాకు నాలెడ్జ్ లేదంటున్నావు కదా, సో మరి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఒకసారి మీరు కామెంట్స్ చదవండి. ఒక ఏజెంట్ మళ్ళీ అతనే ఒప్పుకున్నాడు, ఏమని, బ్రో నీకు చాలా నాలెడ్జ్ ఉంది, సారీ బ్రో అని చెప్పి. ఏదైనా కంటెంట్ చెప్పినప్పుడు జెన్యూనిటీ ఉంటేనే నా ఛానల్లో చెప్తాను, లేకపోతే చెప్పను, ఇది ఫిక్స్. రెండోది, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం రీసెంట్లీ చేసిన ఒక పాలసీ బజార్ వీడియోకి 99% పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, 1-2% అనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ నెగిటివ్ కామెంట్లో ఒక అతను పెట్టాడు, ఏమని, నువ్వేమన్నా ఈ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల కన్నా గొప్పవాడా, వాళ్ళు చెప్తలేరు కదా, వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు నీకేంటి ప్రాబ్లం అని చెప్పి. సో నా స్ట్రైట్ క్వశ్చన్ అతనికి ఆ రోజే ఆన్సర్ చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 6 years నుంచి ఉన్నా. నువ్వు చెప్పే ఈ సోకాల్డ్ తోపు తురుము బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఏం నాలెడ్జ్ ఉంది ఇన్సూరెన్స్ గురించి? పేపర్ మీద ఉన్నది ఎవడైనా చెప్తాడు బాస్, పేపర్ మీద ఏముందో ఎవరైనా చెప్తారు. రియాలిటీలోకి రండి. రియాలిటీ అంటే ఏంటి? ఆన్ లైవ్ ఏం జరుగుతుంది, ఆఫ్లైన్లో అంటే అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో బయట క్లైమ్కి వెళ్ళినప్పుడు ఏం నడుస్తుందో తెలుసుకోండి. మీరు ఎక్కడ చూసినా ఈ మధ్య ఒక కంపెనీ పేరు బాగా మారి మోగిపోతుంది. ఈవెన్ నేను కూడా వాళ్ళతో పార్ట్నర్ ఉన్నా, బట్ నిజం ఎట్లాగో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ని అడిగినా ఆన్లైన్లో HDFC ఎర్గో పాలసీనే ప్రమోట్ చేస్తున్నారు, అవునా కదా? రియాలిటీ ఏంటో తెలుసా? అందరికీ HDFC బెస్ట్ ప్లాన్ కాదు కదా. HDFC అనేది ఒక ప్రీమియం ప్రోడక్ట్, అంటే అది ప్రీమియం. లైక్ మీకు వేరే కంపెనీస్లలో ఒక 10,000 లేదా 12,000 వచ్చే ప్రీమియము, వెరస్ HDFCలోకి వెళ్తే 20,000 లేదా 17,000, 18,000 వస్తుంది. మరి అందరికీ HDFC వర్కౌట్ అవుతుందా? కాదు కదా. ఇంకొకరు అంటారు ICICI బెస్ట్ కంపెనీ, దానికి మించి ఇంకో బెస్ట్ కంపెనీ లేదు అంటాడు. ఎట్లా? ఏ సోర్సెస్ మీద? ఏ కంపెనీ బెస్ట్ అనేది మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక ఇండివిజువల్ పర్సన్ని, అతని హెల్త్ కండిషన్ని, అతను ఉండే లొకేషన్ని, అతని రిక్వైర్మెంట్ అయిన సమ్ ఇన్సూర్డ్ని బట్టి ఏ కంపెనీ బెస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ వచ్చేసి బ్రో నాకు బెస్ట్ టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ అని చెప్పడానికి లేదు. అండ్ చాలామందికి తెలియక అన్ని పాలసీలు నా ఫ్రెండ్ ఇక్కడ తీసుకున్నాడు కదా నేను ఇక్కడే తీసుకుంటా అని వెళ్తున్నారు. నీ ఫ్రెండ్కున్న హెల్త్ వేరు, నీకున్న హెల్త్ కండిషన్ వేరు.
అందరికీ ఒకటే కంపెనీ సెట్ కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు కాల్ చేసి అడిగేది ఏంటంటే, ఈ కంపెనీలో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చాలా బాగుంది కదా, ఈ కంపెనీలో తీసుకుంటా. క్లైమ్ సెటిల్మెంట్ రేషియోలు ఒక్కటి కాదు ఫ్రెండ్స్, 4-5 వేరియేషన్లు ఉన్నాయి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది చేంజ్ అవుతుంది. విత్ ఇన్ 1 వీక్ వచ్చిన క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత, విత్ ఇన్ 30 డేస్ వచ్చిన క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత, ఓవరాల్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత, ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో మీరు చూస్తుంది విత్ ఇన్ 1 వీక్లో వచ్చినదా, లేక విత్ ఇన్ 1 మంత్లో వచ్చిందా, లేక ఓవరాల్ రేషియోనా చెప్పండి. మళ్ళీ అందులో రూరల్ వైజ్ సపరేటు, అర్బన్ వైజ్ సపరేటు, ఇలా ఉంటుంది. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూసి పాలసీ తీసుకుంటున్నట్లయితే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. ఎవ్వరు చెప్పట్లేరు, నువ్వే ఏదేదో చెప్తున్నావు అని మీరు అనుకుంటే అనుకోవచ్చు. ఒకసారి మన ఛానల్లో ఉన్న పాడ్కాస్ట్ చూడండి ఫ్రెండ్స్, చూసాక వచ్చి మీరు జడ్జి చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే రియాలిటీ వేరు, హెల్త్ ఇన్సూరెన్స్లో రియాలిటీ వేరు. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పేది నమ్మకండి. అన్నీ వస్తాయా? ఒక టాప్ యూట్యూబర్ ఒక వీడియో చేశాడు, మెటర్నిటీకి 3 months వెయిటింగ్ పీరియడ్తో పాలసీ వస్తుంది అని చేశాడు. సో నేను దాన్ని అడిగా లాస్ట్ వీడియోలో, బ్రో మెటర్నిటీకి 3 months వెయిటింగ్ పీరియడ్తో పాలసీ అనేది లేదు అని చెప్పి ఒక కాల్ చేశాడు. నీకేం తెలుసు, ఆదిత్య బిర్లాలో మెటర్నిటీ 3 months వెయిటింగ్ పీరియడ్తో పాలసీ ఉంది అని చెప్పాడు. ఎస్ బ్రో ఉంది. మరి రియాలిటీ ఏంటి? ఎస్ 3 months వెయిటింగ్ పీరియడ్తో ఉంది. బట్ కండిషన్ ఏంటి అంటే 3 years పాలసీ ఎట్ ఏ టైం తీసుకోవాలి. అండ్ రెండోది మెటర్నిటీకి 50,000 మాత్రమే ఇస్తాడు. మీరు సంవత్సరానికి 10,000 కట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ అదే ఒక 3 years అనుకో, మీ లెక్క ప్రకారం ఒక 30,000 కావాలి, అవునా? అదే ప్లాను ఆదిత్య బిర్లాలో తీసుకుంటే, మెటర్నిటీ ప్లాన్ గురించి మాత్రమే చెప్తున్నాను, 3 years తీసుకోవాలా, మీకు ప్రీమియం 50,000 నుంచి 80,000కి వెళ్ళిపోతుంది. కొన్ని కేసెస్లో 1,00,000 కూడా దాడుతుంది. ₹1,00,000 ప్రీమియం మీకు అలా తీసుకొని 3 years పాలసీ లాక్ చేసుకుని 50,000 ఇస్తాడు. మీకు 50,000 ఇస్తాడు, అంతకు మించి ఎక్కువ ఇవ్వడు. అంటే ఇక్కడ మీకు మీ దగ్గర కలెక్ట్ చేసిన ప్రీమియం ఎంత తీసుకున్నాడో అందులోకి 50% ఇస్తున్నాడు. మళ్ళీ దాని క్లెయిమ్ కింద కన్సిడర్ చేస్తాడు. అంటే నెక్స్ట్ ఇయర్ బోనస్ రాదు. ఇది మరి మీకు ఆ సోకాల్డ్ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నాడా? ఇండియాలో ప్రాపర్గా మెటర్నిటీకి, బ్రెయిన్ రిలేటెడ్కి, హార్ట్ రిలేటెడ్కి ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి లేవు. ఉన్న ప్రజెంట్ కండిషన్స్ ఉన్న ఎనీ కంపెనీ తీసుకోండి, మీకు కోపేమెంట్స్తోని, సబ్లిమిట్స్తోని మాత్రమే పాలసీలు ఇస్తారు. ఈ 3 కండిషన్స్కి మెటర్నిటీ 1 year వెయిటింగ్ పీరియడ్ అంటాడు, 1 lakh లిమిట్ అంటాడు. లేదనుకోండి 2 years వెయిటింగ్ పీరియడ్ అంటాడు, 50,000 లిమిట్ అంటాడు. ఇది ఫ్యాక్ట్. అండ్ నార్మల్ ప్రీమియం లాగా మెటర్నిటీ ప్రీమియం ఉండదు. నార్మల్ ప్రీమియం 10,000 కలెక్ట్ చేస్తే మెటర్నిటీ ప్రీమియం 35,000 కలెక్ట్ చేస్తాడు పర్ ఇయర్. దయచేసి చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్ ట్రాప్లో పడకండి. ట్రస్టెడ్ ఉన్న ఇన్సూరెన్స్ అడ్వైజర్ కానీ పాలసీ తీసుకోండి. ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, లేదనుకోండి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు ఫామ్ ఫిల్ చేయండి. నేనే పర్సనల్గా మీకు కాల్ చేస్తాను. 1 or 2 days టైం పడుతుండొచ్చు కాల్ చేయడానికి, బట్ పక్కా కాల్ చేస్తాను. మీతో 5 to 10 minutes మాట్లాడి మీకు ఏది సూట్ అవుతుందో చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఓకే అంటే ఫర్దర్గా మనం ప్రొసీడ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటేనే ఫామ్ ఫిల్ చేయండి. ఎందుకంటే కొందరు జస్ట్ చిన్న చిన్న డౌట్స్ కోసం కాల్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే ఆల్రెడీ పాలసీ ఆన్లైన్లో తీసుకున్నారు, అక్కడ ఏదో డౌట్ ఉంది, మన తీసుకున్న అతను ఆ డౌట్ క్లారిఫై చేయట్లేడు. సో నాకు కాల్ చేసి మీరు డౌట్ క్లారిఫై చేయరా అని చెప్పి అడుగుతున్నారు. సో నేను చేస్తా, బట్ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే పాలసీ అతని దగ్గర తీసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ నువ్వు అతన్ని ఎందుకు అడగట్లేవు గట్టిగా? నీ దగ్గర నేను పాలసీ తీసుకున్నా, నాకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలే, నాకు ఇప్పుడు చెప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? అడగాలి కదా, తప్పేముంది? నువ్వు వాళ్ళ దగ్గర పాలసీ తీసుకున్నావు, అడుగుతేముంది? అండ్ రెండోది, మనం ఆల్మోస్ట్ టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో అన్నిటితో టైఅప్ అయి ఉన్నాము. ఒక కస్టమర్ కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతా. ఎగ్జాంపుల్ నేను ఒక ఐసిఐసిఐలో బాగుంటుంది సార్ మీకు, మీ కండిషన్కి అంట. సో ఆ కస్టమర్ మళ్ళీ ఏమంటున్నాడు, సార్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఒకసారి HDFCలో చూడవా అంటాడు. ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి చూసా, ప్రీమియం ఇంత వస్తుంది. అయ్యో అంతెందుకు సార్, అంతగానమ్మా, అయితే ఓకే సార్ ఇందులోనే చేద్దాము అంటాడు. 6 years నుంచి వెళ్ళి మాకు తెలియదా ఏ కస్టమర్కి ఎక్కడ చేస్తే ఎందులో బెనిఫిట్ ఉంటుందో అని చెప్పి. ప్రీమియం ఎక్కువ ఉన్నదాన్ని మేము ఎందుకు సజెస్ట్ చేస్తాము? ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ చూడండి, ప్రీమియం ఎక్కువ ఉన్నదే సజెస్ట్ చేస్తాడు. అండ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం, మీరు తీసుకునే ఆన్లైన్ పాలసీ మీరు ఏ ప్రమోటర్ని అయితే చూసి లింక్ చేస్తున్నారో దానివల్ల అతనికి కమిషన్ వస్తుంది. ప్రమోషన్ అంటే జస్ట్ ప్రమోషన్ మాత్రమే కాదు, ప్రమోషన్ ప్లస్ మీరు తీసుకునే పాలసీ మీద అతనికి కమిషన్ వెళ్తుంది. యాజ్ పర్ IRDA రూల్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అసలు ఏ ఇన్సూరెన్స్ అమ్మాలన్నా
నువ్వు ఐదర్ ఐఆర్డిఏ ఏజెంట్ అన్న అయి ఉండాలి, లేదంటే పిఓఎస్పి అన్న అయి ఉండాలి. ఈ టాప్ మోస్ట్ యూట్యూబర్లు ఏజెంట్స్ కారు, పిఓఎస్పి కారు, మళ్ళీ ఎలా కమిషన్ తీసుకుంటున్నారు? ఇవన్నీ బయటకు వచ్చిన రోజు మళ్ళీ మీరే అంటారు, బ్రో ఆ రోజు నువ్వు కరెక్ట్ చెప్పినావు, మేము అర్థం చేసుకోలేను. తొందరలోనే ఆ రోజు వస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అరాచకాలు ఎక్కువైపోయినాయి వీళ్ళే. నాకు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు, నేను సో పర్సన్ చెప్పి నేను పాలసీ తీసుకున్నా, క్లైమ్ అప్పుడు నేను ఆ పర్సన్ ఎవరికైతే నెంబర్ ఇచ్చాడో, ఏ వెబ్సైట్ అయితే చెప్పాడో వాళ్ళకి కాల్ చేసి సార్ మీకు ఇది ఉంటుంది, ఇది ఉండదు సార్, ఇది రాదు సార్ అని చెప్పి క్లైమ్ అప్పుడు చెప్తున్నారు, పాలసీ తీసుకునేటప్పుడు చెప్పట్లేదు అంటున్నారు. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, బ్రో మీరు ఇట్లా నిజాలు చెప్పొద్దు బయటికి, హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది, మీరు ఇట్లా చెప్పి భయపెట్టకండి, మీరు ఇలా భయపెట్టడం వల్ల ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు అంటున్నారు. సో నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు, పాలసీ తీసుకునే ముందు నిజాలు చెప్పుదామా లేదా క్లెయిమ్ ఇచ్చేటప్పుడు నిజాలు చెప్పుదామా? ఏది బెటర్? మీరే చెప్పండి. నిజం ఎప్పటికైనా నిజమే, బట్ క్లెయిమ్ ఇచ్చేటప్పుడు ఈ రీజన్ వల్ల పాలసీ క్లెయిమ్ రాలేదని చెప్పుదామా, లేక ఈ రీజన్ వల్ల క్లెయిమ్ రాదు సార్ అని ముందే పాలసీ తీసుకునేటప్పుడు చెప్దామా? కామెంట్ చేయండి మీరే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఒకసారి ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడండి. అండ్ ఒక్కసారి ఒకవేళ మీకు ఇంటర్వ్యూ చూసే టైం లేకపోతే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్ళేసి షార్ట్స్ అయినా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, నాకు ఎలాంటి టీం కూడా లేదు యూట్యూబ్ రన్ చేయడానికి. నేను సోలోగా ఒక మొబైల్తోనే ఈ వీడియోస్ అన్ని షూట్ చేస్తున్నాను. నాకు కెమెరా కానీ, టెక్నీషియన్ కానీ, స్క్రిప్ట్స్ కానీ నేను ఏవి రాసుకోను. నా 6 years ఎక్స్పీరియన్స్నే మీ ముందు పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.